హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బెస్ట్ రిమూవబుల్ బ్యాటరీ స్కూటర్స్, ఒక 5 బెస్ట్ రిమూవబుల్ బ్యాటరీ స్కూటర్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఛార్జ్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కింద నుంచి బ్యాటరీ రిమూవ్ చేసుకుని పోయి పైన ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. దాంట్లో మనకు బెస్ట్ రిమూవబుల్ బ్యాటరీస్ వచ్చే స్కూటర్స్ ఒక 5 ఉన్నాయి. వాటి గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి, ఫుల్ వీడియోస్. మీరు కావాలంటే అక్కడి నుంచి చూడొచ్చు. కార్డ్స్లో కూడా వదిలేస్తాను కొన్ని, చూడండి మీరు అక్కడి నుంచి. అలాగే ఎండ్ వీడియోలు కూడా ఇస్తాను. అదే కాకుండా కొన్ని ఛానల్స్లో కూడా ఉంటాయి, మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేయకుండా చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. 2024లో మనకు, అంటే ఇప్పుడే కదా మనకు 2 నెలలు అయింది. ఈ 2024లో మనకు బెస్ట్ రిమూవబుల్ బ్యాటరీ స్కూటర్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం 5th పొజిషన్లో మనకి టాప్ 5లో మనకు వచ్చి బిగాస్ C12 ఐ మ్యాక్స్ అనమాట. ఇది దీని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకోటి వచ్చి ఇందులో వచ్చి మనకి ఐఎక్స్ ఐ మ్యాక్స్ అని 2 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటి ప్రైజింగ్ విషయానికి వస్తే 1,05,000 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. ఇందులో మనకు 85 కిలోమీటర్స్ రేంజ్ అయితే లభిస్తుంది అనమాట. ఇంకో మోడల్ మనకి 1,24,000, అంటే 20,000 ఎక్కువ అయినా కూడా ఇందులో 110 నుంచి 120 కిలోమీటర్ల రేంజ్ వరకు అయితే వస్తుందన్నమాట. ఈ 2 మోడల్స్లో రిమూవబుల్ బ్యాటరీ అయితే వస్తుంది. బ్యాటరీ కూడా మనకి అల్యూమినియం కేసింగ్తో అయితే వస్తుందన్నమాట. ఇందులో ఎక్స్ట్రా బ్యాటరీ కూడా ఉంటుంది. ఈ బ్యాటరీ మనకి లైట్స్, హార్న్, ఇండికేటర్ లాంటి వాటికి ఈ బ్యాటరీ యూజ్ అవుతుందన్నమాట. మెయిన్ బ్యాటరీ 3.2 కిలోవాట్ బ్యాటరీ అయితే ఇందులో వస్తుంది. రేంజ్ వచ్చి మనకు 143 రేంజ్ కంపెనీ చెప్తుంది, కానీ 100 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుందన్నమాట. ఆల్రెడీ దీని గురించి కస్టమర్ రివ్యూ అయితే నేను ఇచ్చున్నాను, మీరు చూడకపోతే వీడియోలో చూడండి. ఇప్పుడు మీకు వస్తున్నది కదా, ఇదే కస్టమర్ రివ్యూ అనమాట. మీకు ఈ వీడియో ఫుల్ వీడియో అయితే మీకు ఛానల్లో ఉంటుంది, అక్కడి నుంచి చూడండి. ఇంకా మనము దీని ఫీచర్స్ విషయానికి వస్తే బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. వారంటీ విషయానికి వస్తే దీంట్లో వచ్చి 3 ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది. అంతేకాకుండా మనకి 36,000 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. లేదు మనం ఎక్స్టెండ్ వారంటీ కావాలంటే 2 ఇయర్స్ ఎక్స్టెండ్ వారంటీ కూడా ఇందులో తీసుకోవచ్చు. అంటే 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ వారంటీ అయితే దీంట్లో తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనం ఇంకా 4th ప్లేస్లో బౌన్స్ ఇన్ఫినిటీ. ఇందులో 3 వేరియంట్స్ అయితే వస్తాయన్నమాట. మనకు E1 ప్లస్, E1 LE, ఇలా 3 మోడల్స్ అయితే ఇందులో రావడం అయితే జరుగుతుందన్నమాట. మనకు అన్ని ఈవెన్ విషయానికి వస్తే 100 కిలోమీటర్ల రేంజ్, 55 కిలోమీటర్ స్పీడు. బ్యాటరీ వచ్చి మనకు 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ అయితే వస్తుంది. కాస్ట్ 1,04,999 అనమాట. ఎక్స్ షోరూమ్ ప్రైస్ వస్తుంది. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. బౌన్స్ ఇన్ఫినిటీలో మనకు రాబోయే కాలంలో బ్యాటరీ స్వైపింగ్ టెక్నాలజీ కూడా రాబోతుంది అనమాట. ఫుల్ ఛార్జ్ బ్యాటరీ కూడా మనము తీసుకోవచ్చు. ఇంకా మనం E1 ప్లస్ గురించి తెలుసుకుంటే 70 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. టాప్ స్పీడ్ 65 కిలోమీటర్స్ ఉంటుంది. బ్యాటరీ మనకు 1.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ. ప్రైస్ వచ్చి మనకి 90,000, అంటే 89,999 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. 3వ మోడల్ E1 లిమిటెడ్ ఎడిషన్. రియల్ రేంజ్ వచ్చి మనకు 70 ప్లస్ వస్తుంది. ప్రైస్ వచ్చి 1,08,064 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. టాప్ స్పీడ్ మనకు 65 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది. బ్యాటరీ ఇది కూడా 1.9 కిలోవాట్ అవర్ బ్యాటరీతోనే వస్తుందన్నమాట. కలర్స్ విషయానికి వస్తే దీంట్లో చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. మంచి కలర్స్ అయితే ఇందులో రావడం అయితే జరుగుతుందన్నమాట. బౌన్స్ ఇన్ఫినిటీ విషయానికి వస్తే లుక్స్ చాలా సూపర్గా ఉంటుంది. అలాగే బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉంటుందన్నమాట. మనకు సీటింగ్ పెద్దదిగా ఉంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో బ్యాటరీ స్వైపింగ్ కూడా వస్తుంది, కాబట్టి ఇది ఫుల్గా రిమూవబుల్ బ్యాటరీ కింద వస్తుందన్నమాట. ఇలాంటి ఫీచర్స్ ఇప్పుడు ఉండే స్కూటర్స్లో లేవు. ఫ్యూచర్లో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతుంది అనమాట. వారంటీ విషయానికి వస్తే ఇది 3 ఇయర్స్ లేదా 40,000 కిలోమీటర్స్ వరకు వారంటీ అయితే ఉంటుంది. బ్యాటరీకి వచ్చి మనకు 3 ఇయర్స్ 45,000 కిలోమీటర్స్ వారంటీ అయితే వస్తుందన్నమాట. అంటే మనకు బాడీ వారంటీ అలాగే బ్యాటరీ వారంటీ 2 డివైడ్గా అయితే వస్తుంది. ఇంతవరకు మీరు వీడియోలో చూసి ఉంటే వీడియోని లైక్ అయితే చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ వర్క్ చేసి అంత ఇది చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంత కష్టపడిన దానికి మీరు ఒక లైక్, షేర్, కామెంట్స్ అయితే చేయడం వలన మాకు మంచి వీడియోస్ తీసుకొని రావడానికి అయితే దోహదం అవుతుంది. ఇంకా మనము హీరో విడా V1 Pro గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు ముందుగా విడా V1 Pro అంటేనే మనకు గుర్తొచ్చేది బ్రాండ్ అనమాట, హీరో బ్రాండ్. అలాగే ఇది మనకు కస్టమర్ బేస్ కూడా ఎక్కువ ఉండే బ్రాండ్ అనమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చినా తొందరగా సాల్వ్ చేసేదానికి వాళ్ళ సర్వీస్ డిపార్ట్మెంటు
చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అనమాట. దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ అలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇది ఈ మధ్య మనకు జనవరి 1 క్రిస్మస్ సేల్స్లో అంతా ఢిల్లీలో చాలా బాగా సేల్స్ అయితే జరిగిందనమాట. ఇది అప్పుడు వాళ్ళు ప్రైస్ తగ్గించి కూడా సేల్స్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు ఫేమ్ 3 సబ్సిడీ కూడా రాబోతుంది కాబట్టి ఇంకా దీని మీద తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. లుక్స్ పరంగా కానీ చూడడానికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది వెహికల్ అయితే కనుక. ఒక యూనిక్ లుక్తో అయితే వస్తుంది. ఇందులో మనకు బూట్ స్పేస్ అయితే మనకు 28 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇందులో రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకు 2 రిమూవబుల్ బ్యాటరీస్ అయితే దీంట్లో పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు ఛార్జింగ్ విషయానికి వస్తే మనకి 0 to 100% ఛార్జింగ్ ఎక్కడానికి 65 మినిట్స్ అయితే ఇందులో తీసుకుంటుందన్నమాట. మనకు దీంట్లో మెయిన్ చెప్పుకోవాల్సిన అంశం వచ్చి 20 degrees గ్రేడబిలిటీ అయితే ఎంతో ఇందులో ఉంటుంది. కాబట్టి స్కూటర్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అంతేకాకుండా పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటరు, అలాగే పవర్ఫుల్ బ్యాటరీ. మెయిన్గా ఎలక్ట్రిక్ స్కూటర్స్లో సర్వీస్ మెయిన్గా చూసుకోవాలన్నమాట. హీరో బ్రాండ్ కాబట్టి సర్వీస్ అయితే బాగుంటుంది. హీరో విడా V1 Proలో మనకు సేల్స్ కూడా ఇందులో మంచి సేల్స్ అయితే ఉందన్నమాట. దీని కాస్ట్ విషయానికి వస్తే మనకు 1,25,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. మీరు చెక్ చేసుకోండి మీ ఏరియాలో ఏ విధంగా ఉందనేది. వీళ్ళు ఆన్లైన్ సైట్లోకి వెళ్ళి చూసారంటే మీకు ఇది ఎంత ప్రైస్ ఉంది అనేది మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఇంకా అంతేకాకుండా దీంట్లో వారంటీ విషయానికి వస్తే 3 years వారంటీ ఉంటుంది. 1 lakh అంటే మనకు 3 years వారంటీ, 50,000 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఏది ముందు అయినా కూడా వారంటీ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా ఇది సెకండ్ ప్లేస్లో ఇంకా మనం చూసుకుంటే చాలామంది కస్టమర్స్ వెయిట్ చేస్తున్న 2 బ్రాండ్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. వాటి గురించి మనము చర్చించుకుందాం. ఫ్రెండ్స్, మనం సెకండ్ ప్లేస్లో వచ్చి రివోట్ NX100. రివోట్ NX100 అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే లాంచ్ అయితే అయిపోయింది. మన చాలామంది కస్టమర్స్ దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్లోనే 89,999 అంటే 90,000 లోపలే వీళ్ళు దీన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. అంటే 100 kilometers రేంజ్ అయితే ఇందులో వస్తుంది. కాబట్టి మనకు ఆ రేంజ్ నుంచి 333 అంటే మనకు 333 kilometers రేంజ్ వచ్చే వరకు కూడా ఇది వెహికల్ అయితే ఉందన్నమాట. దీంట్లో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి 100 kilometers, 200 kilometers, 300 kilometers అట్లా 3 వేరియంట్స్ అయితే దీంట్లో లాంచ్ అయితే చేస్తున్నారనమాట. ఇందులో మీకు ఏమంటే మనకు ఎక్స్ట్రా బ్యాటరీ కూడా మనము పెట్టుకోవచ్చు అనమాట. అది 200 kilometers వరకు అప్డేట్ చేసుకోవచ్చు. అంటే 555 kilometers వరకు దీన్ని అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ అయితే ఇందులో ఉంది. మనకు 89,999 నుంచి మనకి 1,85,000 వరకు దీని ప్రైజింగ్ అయితే ఉంటుందన్నమాట. కాస్ట్ దీంట్లో అన్ని మంచి ఫీచర్స్ వస్తాయి. మనకు సెన్సార్ టైప్ అయితే వస్తుందన్నమాట. మంచి బూట్ స్పేస్, 43 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. అంతేకాకుండా 2 హెల్మెట్స్ పెట్టుకునే అంత ప్లేస్ అయితే అందులో ఉంటుందన్నమాట. అందులో మెయిన్ వచ్చి ఇందులో ఆన్ బోర్డ్ ఛార్జింగ్ అయితే వస్తుంది. దీనివల్ల మనం ఛార్జర్ తీసుకొని తిరగాల్సిన అవసరం లేదు. దీంట్లో మంచి LFP బ్యాటరీ అయితే ఇందులో రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఇందులో మనకు 6 kilowatt బ్యాటరీ, అలాగే 150 Nm టార్క్ స్పీడ్ అయితే ఇందులో వస్తుందన్నమాట. అంతేకాకుండా ఇందులో డాష్ కెమెరాస్ అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఫ్రంట్ క్యామ్ అయితే వస్తుంది, ఫ్రంట్ వస్తుంది, బ్యాక్ వస్తుంది. ఇట్లా 2 కెమెరాస్, ఇవన్నీ మంచి మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు రివోట్ వాళ్ళు ఇందులో తీసుకురావడం అయితే జరిగిందనమాట. మనకు అంతేకాకుండా ఇందులో ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. మనకు టెస్ట్ డ్రైవ్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే లాంచ్ మనకు మార్చిలో అయితే ఖచ్చితంగా దీన్ని మన మార్కెట్లోకి అయితే తీసుకొచ్చేస్తారనమాట. ఆల్రెడీ కర్ణాటకలో ఇది మనకు టెస్టింగ్లో అయితే టెస్ట్ డ్రైవ్లు అయితే చేస్తున్నారు. అక్కడ పోయి మనం టెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. టెస్ట్ డ్రైవ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఒక మంచి ఫీచర్స్ ఉండే వెహికల్ని మనం కావాలని అనుకుంటే కనుక రివోట్ మోటార్స్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. కానీ ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది మన ఛానల్లో చూస్తూ ఉండండి. నేను మీకు దగ్గరలో దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మనము ఫస్ట్ పొజిషన్లో ఉండే వెహికల్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ పొజిషన్లో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. దీని గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో వచ్చి 2 రిమూవబుల్ బ్యాటరీస్ అయితే వస్తుందన్నమాట. హోండా అంటేనే మనకు గుర్తొచ్చేది సర్వీస్ అనమాట. వీళ్ళు బెస్ట్ బ్రాండ్, బెస్ట్ సర్వీస్ అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. బ్యాటరీ కూడా 7 years నుంచి 10 years వరకు బ్యాటరీ ప్యాకప్ వచ్చే బ్యాటరీని అయితే ఇందులో ఇస్తున్నారనమాట. క్వాలిటీ కూడా మనకు ఇంతకు ముందు వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే కూడా బ్యాటరీ మంచి క్వాలిటీ ఉండే బ్యాటరీస్ని అయితే ఇందులో తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. మోడల్ కూడా మనకు ఆన్లైన్లో ఆల్రెడీ మనకు గ్లోబల్గా ఏది లాంచ్ అవుతుందో అదే మోడలే మనకు ఇండియాలో కూడా లాంచ్ అవ్వడానికి అయితే ఆస్కారం అయితే ఉందన్నమాట. ఇది యాక్చువల్గా ముందుగా
మనకు జనవరి 9వ తేదీ దీన్ని గ్లోబల్గా లాంచ్ చేయడానికైతే ప్లాన్ వేశారు. తర్వాత అది ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళు మార్చికి దీన్ని పోస్ట్పోన్ అయితే చేయడం జరిగిందనమాట. ఇప్పటికే చాలా వరకు లేట్ అయిపోయింది. ఆల్రెడీ మనకు హీరోలో వచ్చేసింది, మనకు బజాజ్ చేతక్లో వచ్చింది, అలాగే మనకి టీవీఎస్లో కూడా రావడం అయితే జరిగిందనమాట. వీళ్ళు ఇంకా లేట్ చేయడం నాకు తెలిసి వేస్ట్ అనిపిస్తుంది. తొందరగా వీళ్ళు లాంచ్ చేశారంటే ఇంకా మంచి సేల్స్ని అయితే వీళ్ళు అందిపుచ్చుకోవచ్చు అనమాట. హోండా అంటూనే మనకు ముందుగా గుర్తొచ్చేది సర్వీస్ పరంగా వీళ్ళు సూపర్గా అయితే చేస్తున్నారు అనమాట. బ్యాటరీస్ కూడా దీంట్లో మంచి క్వాలిటీ ఉండే బ్యాటరీ సెల్స్ని అయితే యూస్ చేస్తున్నారు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే బ్యాటరీలో ఏ సెల్ ప్రాబ్లం వచ్చిందో ఆ సెల్ని మాత్రం రెడీ చేసుకుంటే చాలు, బ్యాటరీ మొత్తం చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. లుక్స్ పరంగా అయితే చాలా సూపర్గా ఉండబోతుంది ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే కనుక. అంటే యూనిక్గా, అంటే ఇంతకు ముందు ఉండే ఏ వెహికల్లోనూ లేని విధంగా అయితే కనుక ఈ వెహికల్ రాబోతుంది. మనకు యాక్టివా ఎలక్ట్రిక్ అంటూనే మనకు గుర్తొచ్చే ఒక మంచి యూనిక్ స్కూటర్ అయితే ఇందులో రాబోతుంది అనమాట. చాలా ఇంకా దగ్గరలోనే మనకి ఇది లాంచ్ అయితే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది, 2023లోనే లాంచ్ కావాల్సింది, మనకి ఇది అయితే ఇప్పుడు లేట్ అయితే అవుతుందన్నమాట. ఇంకా వీళ్ళు లేట్ చేయకుండా దీన్ని తీసుకొని రావడం బెస్ట్ అనమాట. మనకి ఇది కాస్ట్ వచ్చి 1,10,000 నుంచి 1,25,000 లోపల అయితే వస్తుందన్నమాట. ఫిక్స్ బ్యాటరీ, రిమూవబుల్ బ్యాటరీ, అట్లా రేంజెస్ అయితే దీంట్లో ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.